విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, అన్ని సమయాల్లో దేవుని మీద ఆనుకోనగలిగిన వాడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఆయన సంకల్పాలు నా జీవితం నెరవేరుస్తాడు, ఈ శ్రమ ఈ కష్టం నన్ను ముగించడానికి కాదు ఇంకా నన్ను మెరుగుపెట్టడానికి వచ్చిందని ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. బైబిల్ గ్రంథంలో అలాంటి భాగ్యవంతులు చాలామంది మనకు కనబడతారు. మీ జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థానానికి రావాలనే దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాం. అంత మాత్రం కాకుండా దేవుడు మీకు సామర్థ్యాన్ని కలుగు చేయవాడే. బలం లేదని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, సామర్థ్యం లేదని, దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నానండి, ఆయన రాజ్య విస్తరణలో నాకంటూ ఏమీ లేవండి అని బాధపడుతున్నావా, దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా నేను సమర్పించుకో. ప్రభువా నన్ను వాడుకో, నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించు ప్రభువా, నీ రాజ్య విస్తరణలో నన్ను ఉపయోగించుకొని దేవుని సలు నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. పౌలంతటి వాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, కొన్నిసార్లు మా అంతటి మేమే సామర్థ్యం కలిగిన వారమని కాదు, కానీ మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి వచ్చింది అన్నాడు.